ఏకాదశి ఉపవాసం ఎందుకు ఆచరించాలి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏకాదశి మహత్యం ఏంటి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెబుతూ ఉంటారు. దీనికి శయని ఏకాదశి అని కూడా అంటారు. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటాడు. 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మేల్కొంటాడు. ఈ 4 నెలలను చతుర్మాసంగా చెబుతూ ఉంటారు. ఈ రోజు నుంచి రోజు 4 నెలలు చతుర్మాస దీక్షలు చేపడుతుంటారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజు తిరిగి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు కూడా అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందుకే పెద్దలు ఈ కాలంలో వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి భాగవత పురాణం విష్ణు సహస్ర నామం చదివితే మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఉపవాస దీక్ష తర్వాత రోజు అంటే ద్వాదశి రోజున తలంటు స్నానం ఆచరించి దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఏకాదశి రోజు ఆవులను పూజించాలి. ఈ రోజు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. తొలి ఏకాదశి రోజున పేలాల పిండి కూడా తప్పకుండా తినాలని చెబుతూ ఉంటారు. పేలాలు మాతృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. ఆరోగ్యపరంగా బయట వాతావరణ మార్పుల వల్ల ఆషాఢంలో శరీరం అనేక మార్పులకు గురవుతుంది. అందుకే పేలాల పిండి వర్షాకాలంలో శరీరానికి వేడిని కలగచేస్తుంది. కాబట్టి దేవాలయాల్లో కూడా పేలాలను ప్రసాదంగా పంచిపెడతారు. ఇంతటి పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరిస్తే భూమి దానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి మహత్యం ప్రకారం మురా అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి బలవంతంగా యుద్ధం చేయాలని చెప్పి యుద్ధం చేశాడు. ఈ యుద్ధం కొన్ని వేల సంవత్సరాలు విరామం లేకుండా జరిగింది. ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు అలసిపోయి విశ్రాంతి కోసం నిద్రించగా మహావిష్ణువు చెమట నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఆ సౌందర్య రాశిని మురా రాక్షసుడు తనలో వివాహం ఆడాలని కోరాడు. అప్పుడు ఆ కన్య నాతో యుద్ధం చేసి గెలిస్తే వివాహం చేసుకుంటానని చెప్పాను. అలా మురా రాక్షసుడు కన్యతో యుద్ధం చేసి ఓడిపోయి మరణించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొని కన్యములను సంహరించడం వల్ల ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టారు. ఏకాదశి విష్ణువుడు కొన్ని వరాలు కోరింది. తాను విష్ణుమూర్తికి ప్రీతిపాత్రురాలుగా ఉండాలని, తన పేరు మీద ఒక తిథి ఉండి ఆ రోజు విష్ణువుడు పూజించిన వారికి మోక్షం సిద్ధించాలని కోరింది. శ్రీ మహావిష్ణువు ఆమె కోరికలను అంగీకరించెను. మూల రాక్షసుడు నాకు కూడా జీవించే వరం ఇవ్వమని కోరగా ఎవరైతే ఏకాదశి రోజున అన్నపానాదులు స్వీకరిస్తారో ఈ మురా అనే రాక్షసుడు క్రిముల రూపంలో అన్నంలో నివసించి వారికి కీడు కలిగించేనని వరమిచ్చెను. ఈ కథ ఆధారంగా ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించి ఉపవాస దీక్షలు చేస్తారు. విష్ణు సహస్రనామ వంటివి పారాయణం చేయడం, భగవద్గీత చదువుకోవడం, ఏకాదశి ద్వాదశి వ్రతాలు ఆచరించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ప్రతి దాంట్లో విజయం పొందుతారు. శయన ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆలయాలు దర్శించడం, ఇంట్లో మహావిష్ణువును అష్టోత్తర శతనామావళితో పూజించడం చేయాలి. విష్ణుమూర్తి ఆలయంలో అభిషేకం లేదా అర్చన చేయడం వల్ల కార్యముల యందు విజయాలు కలుగుతాయి.